హాయ్ హలో నెక్స్ట్ జెన్ టెకీస్ వెల్కమ్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఆన్ స్టాక్ మార్కెట్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్. బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్లో టుడే ఒక 5 పాయింట్స్ నేర్చుకుందాం. ఆ 5 పాయింట్స్ ఏంటంటే, వాట్ ఈజ్ డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ వర్సెస్ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, ఇన్వెస్టర్ అంటే ఎవరు, ట్రేడర్ అంటే ఎవరు, ఇన్వెస్టింగ్ వర్సెస్ ట్రేడింగ్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అండ్ ఫైనల్లీ డిపాజిటరీస్ అంటే ఎవరు. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే, వాట్ ఈస్ డిమాట్ అకౌంట్. డిమాట్ అంటే డిమెటీరియలైజ్ అనమాట. డిమెటీరియలైజ్ అంటే మనం ఒక మెటీరియల్ అంటే ఒక వస్తువు, డిమెటీరియలైజ్ అంటే అది వస్తువు రూపంలో ఉండదు, అంటే దాన్ని మనం ముట్టుకోలేం అనమాట. సో డిమాట్ అనే వర్డ్ డిమెటీరియలైజ్ దాని నుంచి వచ్చిందనమాట. మనం డిమాట్ని ఒక బ్యాంక్ అకౌంట్తో కంపేర్ చేసుకున్నాం. సో మన బ్యాంక్ అకౌంట్లో మన క్యాష్ని స్టోర్ చేస్తాం, అలాగే డిమాట్ అకౌంట్లో మన షేర్స్ని స్టోర్ చేస్తాం. అంటే డిమాట్ అకౌంట్లో మనం కొనలేము, అమ్మలేము అనమాట షేర్స్ని, ఓన్లీ మన షేర్స్ని స్టోర్ చేయగలుగుతాం అనమాట. ఈ కాన్సెప్ట్ వచ్చేసి 1996లో ఇండియాలో స్టార్ట్ అయిందనమాట. సో డిమాట్ అంటే మన షేర్స్ని స్టోర్ చేసుకునే ఒక అకౌంట్, డిజిటల్గా, మీన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా వాళ్ళ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ అంటే వాళ్ళ డెరివేటివ్స్ అని, ఈక్విటీ షేర్స్ అని, కరెన్సీస్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. అవన్నీ ఈ డిమాట్ అకౌంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ సిమిలర్ టు బ్యాంక్ అకౌంట్ అని మనం ముందే మాట్లాడుకున్నాం. సో బ్యాంక్ అకౌంట్లో మనం క్యాష్ ఎలా అయితే హోల్డ్ చేస్తామో, ఈ డిమాట్ అకౌంట్లో షేర్స్ అండ్ సెక్యూరిటీస్ స్టోర్ చేస్తాం అనమాట. నెక్స్ట్, ఈ డిమాట్ అకౌంట్ ఏ ఫెసిలిటీస్ మనకు ఆఫర్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అనమాట. ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అంటే మన అకౌంట్లో నుంచి ఈజీగా వేరే వాళ్ళ అకౌంట్లోకి షేర్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో మన అకౌంట్లో కూడా వేరే వాళ్ళ షేర్స్ ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. సో దట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి లోన్ ఫెసిలిటీ. ఇప్పుడు మన డిమాట్ అకౌంట్లో మనం ఏమైతే షేర్స్ కొన్నామో అవన్నీ స్టోర్ అయి ఉంటాయి కదా, ఆ షేర్స్ని యాజ్ ఎ కొలాటరల్ సెక్యూరిటీ అంటే ఒక తాకట్టుగా పెట్టి బ్యాంక్లో మనం లోన్ తీసుకోవచ్చు అనమాట. నెంబర్ 3, డిమెటీరియలైజ్ అండ్ రీమెటీరియలైజేషన్. డిమెటీరియలైజ్ అంటే మన పాతకాలంలో మనకి షేర్ సర్టిఫికేట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ షేర్ సర్టిఫికేట్స్ని ఇప్పుడు డిజిటల్ ఫార్మాట్లోకి మార్చుకోవడాన్ని, అంటే ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోకి మార్చుకోవడాన్ని డిమెటీరియలైజ్ అంటారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉన్న షేర్స్ని మళ్ళీ ఫిజికల్ అంటే ఒక పేపర్ రూపంలోకి మార్చుకోవడాన్ని రీమెటీరియలైజేషన్ అంటారనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మల్టిపుల్ యాక్సెస్ ఆప్షన్స్. అంటే మీరు మీ డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీరు దాన్ని మీరు ల్యాప్టాప్లో కానీ, మీ ఫోన్లో కానీ, మీ మొబైల్లో కానీ ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కార్పొరేట్ యాక్షన్స్. అంటే మీకు కంపెనీలో షేర్స్ ఉన్నాయి, ఆ కంపెనీ బోనస్ షేర్స్ ఇస్తుంది, అంటే ఒకదానికి ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తుంది అనుకో. ఈ డిమాట్ అకౌంట్ ఉండడం వల్ల దాంట్లోనే డైరెక్ట్ ఈ బోనస్ షేర్స్ పడతాయి అనమాట. అలాగే డివిడెండ్ కానీ, ఇంట్రెస్ట్ కానీ సేమ్ అలా ఉంటే ఈ డిమాట్ అకౌంట్లో డైరెక్ట్గా వచ్చి పడిపోతాయి. నెక్స్ట్, ఫ్రీజింగ్ డిమాట్ అకౌంట్స్. ఫ్రీజింగ్ అంటే ఎప్పుడైనా మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ మర్చిపోయారనుకుందాం మీ డిమాట్ అకౌంట్ది, అప్పుడు మీరు ఈ డిమాట్ అకౌంట్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. లాస్ట్ పాయింట్ వచ్చేసి స్పీడ్ ఈ ఫెసిలిటీ. సపోజ్ మీ డిమాట్ అకౌంట్లో ఏవైనా ట్రాన్సాక్షన్స్ లైక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ చేసినప్పుడు మీరు ఒక డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ అని ఇవ్వాలన్నమాట. నార్మల్గా అయితే ఈ స్లిప్ ఫిజికల్గా ఇవ్వాలన్నమాట, బట్ మీకు డిమాట్ అకౌంట్ ఉండడం వల్ల ఇది ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇవ్వచ్చు అనమాట. దిస్ ఈజ్ మెయిన్ బై స్పీడీ ఫెసిలిటీ. మనం అడ్వాంటేజెస్ ఆఫ్ డిమాట్ అకౌంట్ గురించి మాట్లాడదాం. అడ్వాంటేజెస్ ఆఫ్ డిమాట్ అకౌంట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి లోయర్ రిస్క్ అనమాట. లోయర్ రిస్క్ అంటే మన షేర్స్ ఫిజికల్ ఫార్మాట్లో ఉంటే అవి డ్యామేజ్ అవ్వడం కానీ, లేదా ఎవరైనా దొంగతనం చేయడం కానీ జరుగుతుంది. ఆ రిస్క్ అనేది ఇక్కడ షేర్స్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉండడం వల్ల ఆ రిస్క్ అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్, ఈజీ హోల్డింగ్. అంటే ఇవన్నీ మనం ఎక్కడ స్టోర్ చేయని అవసరం లేదు, మనకు స్పేస్ అవసరం లేదు ఎక్స్ట్రాగా, ఎందుకంటే ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉంటాయి కాబట్టి. అదే ఫిజికల్ అయితే ఒక లాకర్లో పెట్టాలి, ఒక సెక్యూరిటీ ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి, ఆ రిస్క్ అనేది తగ్గుతుంది ఇక్కడ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆడ్ లాట్స్ అనమాట. ఇంతకుముందు మన షేర్స్ ఫిజికల్ ఫార్మాట్లో ఉన్నప్పుడు ఇన్ని స్పెసిఫైడ్ క్వాంటిటీ అనేవి కొనాలన్నమాట. అదే మనం షేర్స్ ఇప్పుడు డిమాట్లో ఉండడం వల్ల 1 కొనొచ్చు, 100 కొనొచ్చు, మీకు ఎన్ని కావాలంటే అన్ని కొనొచ్చు. సో ఆడ్ లాట్స్ అనేది ఏమి ఉండదు అనమాట, ఇన్ని కొనాలి మినిమం అని. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్ వచ్చేసి రెడ్యూస్డ్ కాస్ట్. రెడ్యూస్డ్ కాస్ట్ అంటే మన ఫిజికల్ షేర్స్ ఉన్నప్పుడు వాటికి స్టాంప్ డ్యూటీ, హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనేవి ఉండేవి అనమాట. ఇప్పుడు మన షేర్స్ డిమాట్లో ఉండడం వల్ల ఈ కాస్ట్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. అండ్ ఫైనల్ పాయింట్, రెడ్యూస్ టైం. అంటే మనం డిమాట్లో షేర్స్ ఉండడం వల్ల అవి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వితిన్ సెకండ్స్. సో ఏం ప్రాబ్లమ్స్ ఉండకుండా. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ డిమాట్ అకౌంట్. నెక్స్ట్, వాట్ ఈజ్ మెన్ బై ట్రేడింగ్ అకౌంట్. మనం డిమాట్ అకౌంట్లో ఓన్లీ షేర్స్ స్టోర్ చేస్తాం. ఆ షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా మనకు ఒక ట్రేడింగ్ అకౌంట్ ఉండాలన్నమాట. ఈ ట్రేడింగ్ అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్కి, డిమాట్ అకౌంట్కి మధ్యగా ఒక లింక్ ఉంటుంది. అంటే మనం బ్యాంక్ అకౌంట్లో నుంచి అమౌంట్ ట్రేడింగ్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తే
ఇక్కడ మనం షేర్స్ సెల్ ఆర్ బై చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం ఏవైతే షేర్స్ సెల్ ఆర్ బై చేస్తే ఆ షేర్స్ అన్నీ వెళ్ళి డీమ్యాట్ అకౌంట్లో స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఇన్వెస్టర్స్ ఏ ట్రాన్సాక్షన్స్ చేస్తారో అవన్నీ ఈ ట్రేడింగ్ అకౌంట్ ద్వారానే జరుగుతాయి అన్నమాట. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ స్టాక్ ఎక్స్చేంజ్లో ఫర్దర్ ప్రాసెసింగ్ కోసం వెళ్తాయి అన్నమాట వయా ట్రేడింగ్ అకౌంట్. సో ఇంతవరకు మనం డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటో చూసాం. వాటి రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? డీమ్యాట్ అకౌంట్ అంటే మన షేర్స్ ఓన్లీ స్టోర్ చేయగలుగుతాం, వెరస్ ట్రేడింగ్ అకౌంట్ అంటే మన షేర్స్ బై ఆర్ సెల్ చేస్తామన్నమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డీమ్యాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ మెన్ బై ఇన్వెస్టింగ్, వాట్ ఈజ్ మెన్ బై ట్రేడింగ్, అండ్ ఆల్సో వీటి రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక లాంగ్ టర్మ్ పర్పస్ కోసం చేస్తారు, అంటే వాళ్ళు కొని వాళ్ళ అకౌంట్లో హోల్డ్ చేస్తారన్నమాట. ట్రేడింగ్ అకౌంట్ అంటే షార్ట్ టర్మ్ కోసం, అంటే వాళ్ళు కొనడం అమ్మడం రెగ్యులర్గా చేస్తుంటారు, ఇది ఓన్లీ ప్రాఫిట్స్ కోసం. ఈ ఇన్వెస్టింగ్ అనేది బేస్డ్ ఆన్ ఫండమెంటల్ అనాలిసిస్, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్, కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవన్నీ చూసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వేరే ట్రేడింగ్ అయితే బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్, అంటే ఆ కంపెనీ యొక్క చార్ట్స్, గ్రాఫ్స్ ఇవన్నీ చూసి ట్రెండ్ ఎలా ఉంది అని బై చేస్తారు ఆర్ సెల్ చేస్తారు అనమాట. సో ఇన్వెస్టింగ్ లాంగ్ టర్మ్ పర్పస్, ట్రేడింగ్ షార్ట్ టర్మ్ పర్పస్. ఇన్వెస్టింగ్లో మీడియం టు లో రిస్క్ ఉంటుంది అనమాట, వేరే ట్రేడింగ్లో హై టు మీడియం రిస్క్ ఉంటుంది. లాస్ట్ పాయింట్ వచ్చేసి కాస్ట్. ఇన్వెస్టింగ్లో కాస్ట్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే మీరు బై చేసేది రేర్గా చేస్తారు అండ్ హోల్డ్ ఎక్కువగా ఉంటుంది. వేరే ట్రేడింగ్లో కాస్ట్ అనేవి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మీరు రెగ్యులర్గా బై అండ్ సెల్ చేస్తారు కాబట్టి. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్. అండ్ ఫైనలీ లాస్ట్ పాయింట్ వచ్చేసి వాట్ ఈజ్ మెన్ బై డిపాజిటరీస్. మన ఇండియాలో ఓన్లీ 2 డిపాజిటరీస్ ఉన్నాయన్నమాట, ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్. ఈ డిపాజిటరీస్ ఏం చేస్తాయంటే మన డీమ్యాట్ అకౌంట్ని మెయింటైన్ చేస్తాయన్నమాట. అంటే డీమ్యాట్ అకౌంట్లో మన షేర్స్ స్టోర్ అయి ఉంటాయి కదా, ఆ డీమ్యాట్ అకౌంట్ని వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. సపోజ్ మీరు ఒక స్టాక్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళారు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి. స్టాక్ బ్రోకర్ ఏం చేస్తా అంటే ఒక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు ప్లస్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. కానీ ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది స్టాక్ బ్రోకర్ మనకు డైరెక్ట్గా ఇవ్వలేడు అనమాట. ఫస్ట్ స్టాక్ బ్రోకర్ ఏం చేయాలంటే ఎన్ఎస్డిఎల్ కానీ సిడిఎస్ఎల్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక డిపాజిటరీ దగ్గర రిజిస్టర్ కావాలన్నమాట. ఎందుకంటే డీమ్యాట్ అకౌంట్ మెయింటైన్ చేసేది ఈ డిపాజిటరీసే. సో స్టాక్ బ్రోకర్ వీళ్ళ దగ్గర రిజిస్టర్ అయి ఉంటాడు కాబట్టి ఆల్రెడీ మన పేరు మీద ఒక డీమ్యాట్ అకౌంట్, ఒక ట్రేడింగ్ అకౌంట్ రెండు ఓపెన్ చేసి అవి రెండింటిని ఇంటిగ్రేట్ అంటే లింక్ చేసి మనకి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా ఇస్తారనమాట. సో దిస్ ఈజ్ మెంట్ బై డిపాజిటరీస్ అనమాట. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకోసారి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఆ ఎగ్జాంపుల్లో ఇవన్నీ మళ్ళీసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్లీ మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయాలనుకుంటే ఒక బ్యాంక్ అకౌంట్, ఒక డీమ్యాట్ అకౌంట్, ఒక ట్రేడింగ్ అకౌంట్, ఈ 3 ఉంటే మీరు షేర్స్ బై ఆర్ సెల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఒక పర్సన్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలని ఉన్నాడనమాట. ఫస్ట్ బేసిక్ తనకు కావాల్సింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్. తన దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఫస్ట్ ఓపెన్ చేయాల్సింది బ్యాంక్ అకౌంట్ అనమాట. దాని తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ 2 ఓపెన్ చేయాలన్నమాట. అవి 2 ఎవరి దగ్గర ఓపెన్ చేయాలి అంటే ఒక స్టాక్ బ్రోకర్ని ఐడెంటిఫై చేసి ఎలాంటి స్టాక్ బ్రోకర్ వాళ్ళ ఆఫర్స్ ఏంటి అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్పుడు వాళ్ళ దగ్గర డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు మన ఫస్ట్ వీడియోలో చెప్పాను. మీరు ఆ వీడియో చూడకపోయింటే మీకు పైన ఐ బటన్ ఇస్తున్నాను, చూడండి. అండ్ నెక్స్ట్ అసలు డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. సో డీమ్యాట్ అకౌంట్ దేనికోసం? టు స్టోర్ ద షేర్స్, అంటే షేర్స్ని స్టోర్ చేసుకోవడానికి. అండ్ ట్రేడింగ్ అకౌంట్ అంటే దేనికి అని తెలుసుకున్నాం కదా. సో దేనికి? టు బై ఆర్ సెల్ షేర్స్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే డీమ్యాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఒక స్టాక్ బ్రోకర్ దగ్గర ఓపెన్ చేయాలి అని చెప్పాను. కానీ స్టాక్ బ్రోకర్ డైరెక్ట్గా డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడం అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో మన స్టాక్ బ్రోకర్ ఏం చేస్తాడంటే మన తరపున ఒక డిపాజిటరీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర మన డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసి మనకి ఇస్తాడనమాట. సో దిస్ ఈజ్ ద ఎంటైర్ ప్రాసెస్. ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే రెడీగా ఉన్నాడో ట్రేడింగ్ చేయడానికి తను ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ పాయింట్స్ అన్నీ క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.